పటాన్చెరుపట్నంలో సాకి చెరువు కట్టపైన చాకలి ఎల్లమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదిరించి పోరాడిన వీరవనిత చాకలి ఎల్లమ్మని ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. త్వరలోనే పటాన్చెరువు పట్టణంలో చాకలి ఎల్లమ్మ కాంస్య విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సోదరులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు, సాయుధ పోరాట చేసి తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహా వ్యక్తి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని 129వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరువు నడిబొడ్డులో ఆమె జయంతి కార్యక్రమాలు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ గారు సామాన్యమైన మనిషి కాదు, ఆమె శక్తి. ఆమె నిజాం జమానాలో కానీ, బ్రిటిష్ జమానాలో కానీ రోకల బండ బట్టి తెలంగాణ కోసం, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రజల కోసం గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి ఆమె జన్మదినం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మన పటాన్చెరువు టౌన్లో ఆమె కాంస్య విగ్రహానికి రజక సంఘం కోరిక మేరకు నిర్మించడం జరిగింది. అతి తొందరలోనే రోడ్ వైండింగ్ తర్వాత తప్పకుండా విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరింపజేసి ఈ ప్రాంత ప్రజలు ఆమెను స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్థులై ఆమె ఆశయాలను అనుగుణంగా ముందుకు నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కటి భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరొక్కసారి 129వ ఐలమ్మ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.